హాయ్ అందరికీ. మురంగడ్డ ఎంతమందికి తెలుసు? చిలకడ దుంప అని గూడా అంటుంటారు. స్వీట్ పొటాటో. సో, ఇప్పుడు సీజన్ ఉన్నట్టుంది. చాలా ఫ్రెష్‌గా అవైలబుల్ ఉన్నాయి. చాలామంది ఇది వాటర్ పోసి ఉడకబెట్టి తింటా ఉంటారు. ఈరోజు నేను ఒక డిఫరెంట్ మెథడ్ షేర్ చేస్తున్నాను. ఫస్ట్ మురంగడ్డని నీటిలో ఉప్పేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్ ఈ ఎడ్జెస్ ఉంటే కట్ చేసుకొని కొంచెం మీడియం సైజ్ పీసెస్‌గా ఇలా నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఒక 2 ఆర్ 3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్, ఎక్కువొద్దు, 2 ఆర్ 3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసి సిమ్‌లో, స్టవ్ సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ ఏం వేయకూడదు. లేతగా ఉంటే మాత్రం ఒక 10 మినిట్స్‌లో ఇలా అయిపోతాయి. కాస్త ముదురుగా ఉన్న గడ్డ లేదా చాలా లావుగా సైజ్ ఉంటే మాత్రం ఒక 5 మినిట్స్ ఎక్స్‌ట్రా పడతది. కాకపోతే మనం 5 మినిట్స్‌కోసారి ఓపెన్ చేసుకొని చూస్తూ ఉండాలి. లేకపోతే మాడిపోతాయి. ఇలా ఒక 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసి వాటర్ ఏం వేయకుండా ఇలా ఉడకబెట్టుకుంటే టేస్ట్ చాలా స్వీట్‌గా ఉంటది. మనకి ఇవి ఉడికినాయా లేదా తెలియాలి అంటే ఒక 5 మినిట్స్‌కి ఒకసారి ఇలా ట్విస్ట్ చేసుకొని అన్నీ మనం ఫోర్క్ పెట్టి చూస్తే ఉడికితే అలా దిగిపోతదనమాట దాని లోపలికి. సో, మనకప్పుడు తెలిసిపోయిద్ది. దెన్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 ఆర్ 10 మినిట్స్ దాన్నలా వదిలేయాలి. గాలికి కాస్త ఆరడానికి, వేడి చల్లారడానికి. తర్వాత మనం ప్లేట్‌లోకి తీసుకొని దాన్నంతా పీల్ చేసుకుంటే మంచిగా మొత్తం పీల్ ఈజీగా వచ్చేస్తది. వచ్చేసిన తర్వాత మనం ఎంత లావుగా పెద్ద సైజ్ అయిన స్వీట్ పొటాటో అయినా ఇలా చించగానే మంచిగా విరుగుతదనమాట. టేస్ట్ మాత్రం డామ్ ష్యూర్ చాలా టేస్టీగా ఉంటది. ఆ స్వీట్‌నెస్ తెలుస్తది. సో, ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. చాలా బావుంటది. మీలో ఎంతమందికి ఈ ప్రాసెస్ ఆల్రెడీ తెలుసు? తెలిసి ఆల్రెడీ ఇలా చేసుకొని తినేవాళ్ళు ఎంతమందున్నారు? ప్లీజ్ కమెంట్. ఐ హోప్ ఈ ప్రాసెస్ మీకు నచ్చిందనుకుంటున్నాను. బట్ ట్రై ఇట్. యుల్ డెఫినెట్‌లీ లవ్ ది టేస్ట్. ఆ ఒరిజినల్ టేస్ట్ ఆఫ్ స్వీట్ పొటాటో తెలుస్తది మనకు. థాంక్స్ ఫర్ వాచింగ్. Please support and subscribe. Thank you.